రాజుగా వచ్చుచున్నాడు, లోకమంతా తెలుసు. అక్కడ పోయే కదా మీ అబ్బాయి ఇక్కడ ఉన్నారు. అన్న నాకు చాలా కన్నా మా ఫ్రెండ్ గారిని కాపాడరన్నా. ఆ దేవుని రూపంలో మీరు వచ్చారన్నా. అక్కడ మంచి మాటలు చెప్పారన్నా మీరు. మేము కానీ మీ బుర్రకి ఎక్కించుకోవడం లేదు. చాలా థ్యాంక్స్ అన్నా మీకు, మా ఫ్రెండ్ గారిని కాపాడినందుకు. అన్న అక్కడ ఏదో మీరు మంచి మాటలు చెప్తున్నారు కదన్నా, అది చెప్పండి అన్న. అయ్యో అంత పెద్ద మాటలు ఎందుకు బ్రదర్? మేము దేవుని ప్రేమలో మిమ్మల్ని క్షమించాము ఎప్పుడో, కానీ మీరే గ్రహించలేదు. కానీ దేవుని మాటలు ఒక 2 మాటలు చెప్తాను, వినండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనము. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించాడు, కాబట్టి దేవుడు మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఈ లోకాంతి కాలము శాశ్వతము. ఇవి మీరు రంగులు చూసి మనసును చూసి మోసపోవద్దు. మన కొరకు, నీ కొరకు, నా కొరకు శిలువ మీద ఆయన ప్రాణం విడిచాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు మాత్రమే గొప్ప దేవుడు. మనము ఆయనను మాత్రమే ప్రేమించాలి. మీరు దేవుని తెలియక మీ దేహాలు పాటు చేసుకుంటూ అమ్మాయిల చుట్టూ తిరుగుతూ చాలా వ్యసనాలకు అలవాటు పడి చెడిపోతున్నారు. కాబట్టి మీరు కూడా దేవుని తెలుసుకోండి, దేవుని రాజ్యంలో మీరు సాగిపోండి. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ బ్రదర్స్.